నేను 2002లో హౌస్ వైఫ్గా చిన్నగా కిరాణం పెట్టుకొని ఉండేదాన్ని. తర్వాత 2005లో ఎస్హెచ్జి మహిళా సంఘంలో చేరాను. 2005లో చేరిన తర్వాత వీబీకేగా మరియు సీఏగా అప్పుడు 10 సంఘాలు ఉండే. ఆ 10 సంఘాలను 44 సంఘాలుగా చేసిన నేను. తర్వాత 44 సంఘాలు చేసిన తర్వాత 2 వీవోలు అయినాయి. మళ్ళీ ఆ వీవోకు సీఏ అయింది. మళ్ళీ ఇప్పుడు ప్రజెంటు 42 సంఘాలు అయినవి. వృద్ధుల సంఘాలు, కిషోర బాలికల సంఘాలు, వికలాంగుల సంఘాలు, ఎస్హెచ్జి మహిళల సంఘాలు అన్నీ కలిపితే ఈరోజు మళ్ళీ ప్రజెంటు 42 సంఘాలు ఉన్నాయి. నేను చాలా నిరుపేదను. అయినా ఈ సంఘాల ద్వారా అందరి అధికారుల సహాయంతో, మా డిఆర్డిఏ, ఐకేపీ అధికారుల వారి సహాయంతో, ఒక మహిళలందరి సహాయంతో ఒక టైలరింగ్ గార్మెంటు 2013లో స్టార్ట్ చేసినాము 14 మందితోటి. అదే టైలరింగ్ గార్మెంటు ఈరోజు 30 మందితోటి అధికారుల సహాయంతో ఈరోజు మా మహిళలు ఒక 30-40 మంది ఉపాధి పొందుతున్నారు. ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు మా మహిళలు 30 మంది ఉపాధి పొందుతున్నారు. మళ్ళీ బ్యాంకు వారి సహాయంతో పిఎంఈజీపీ లోన్ ద్వారా ఒక నాన్ ఓవెన్ బ్యాగు, బప్లెట్ మిషనరీ పెట్టిన. అందులో కూడా ఇందులో కలిసి 14 మంది ఉపాధి పొందుతున్నారు. జాయిన్ అయ్యి ఈ 2025 వరకు నేను సీఏగా నా మహిళా సంఘాలకి సేవ చేసిన మహిళలందరికీ నా గ్రామంలో ఈరోజు 20 సంవత్సరాలు చేసి ఈరోజు మా దళితులకి నాకు ఊహ తెలిసినప్పటి నుండి అయితే ఏ రోజు మా దళితులు ఒక సర్పంచ్గా గ్రామ పంచాయతీలో ఉన్నది లేదు. ఈరోజు నా తల్లిగారింటికైనా ఇక్కడికి వచ్చినాక కూడా ఈరోజు ఉన్న ప్రభుత్వానికి ధన్యవాదాలు, పాదాభివందనం తెలియజేస్తున్నాను. ఇప్పుడు మాకు దళితులకి అవకాశం వచ్చినందుకు ఒక ఎస్సీ మహిళగా నేను గ్రామ పంచాయతీలో మా పోతారమెస్ గ్రామంలో నేను గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయాలని అనుకుంటున్నాను. ప్రజలు పెద్దలందరూ దీవెనలతోటి వారి సహకారంతో నన్ను గెలిపించి గ్రామ పంచాయతీలో కూర్చోబెడితే ఇవల్ల పోతారమెస్ వీవో అంటే ఎక్కడికో ఢిల్లీ దాకా పేరు పోయింది. అదే రకంగా ఈరోజు గ్రామ పంచాయతీ కూడా అన్ని విధాల నాకున్న జ్ఞానాన్ని బట్టి నేను చేస్తా అని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. మీ అందరి దయ ఉంచి, గ్రామ ప్రజలందరి దయ ఉంచి నన్ను గెలిపించాలని నేను ప్రజలందరికీ, నా మహిళలందరికీ, పెద్దలందరికీ, వేరే దగ్గర ఉన్న పెద్దలందరికీ, యూత్ పిల్లలందరికీ నా యొక్క నమస్కారాలు. నా కుటుంబం తరపున, నా తరపున మీ అందరికీ పాదాభివందనం. ఒక్కసారి మా ఎస్సీ వాళ్ళకి, పేదవారికి మాకు ఛాన్స్ వచ్చింది కాబట్టిగా నన్ను గెలిపించగలరని మీరు కోరుకున్నట్లుగా గ్రామాన్ని చక్కదిద్దుతానని మీ అందరికీ నేను ధన్యవాదాలు చేసి కోరుచున్నాను.